ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। కామన్ పీపుల్ గురించి నిన్న చదువుకుంటున్నాం. వాళ్ళని కన్సిడర్ చేయకుండా ఆ పాయింట్ మనం చదువుకుంటూ వచ్చాము. ఇందులో ఏమని చెప్తున్నారంటే, the question may be arised whether we are omitting to recognize the presence of the vast millions of the unenlightened masses who hang like a heavy millstone around the neck of the leaders of the race, and who are kept down either through fear, through applied poverty, or through regimentation. These constitute a harnessed menace, but that harness is rapidly becoming worn, and when the leash slips or breaks, it is difficult to forecast what the dire results may be. సో వాళ్ళని మన యొక్క ప్రయోజనానికే మనం అలా వాడుకుంటూ ఉంటాము. అంటే ప్రధానంగా లీడర్స్గా ఉంటున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, వాడికి ఏదో 10 రూపాయలు ఇచ్చి వాడి చేత ఓటు వేయించేసుకోవడమో ఏదో చేసేస్తుంటాము. మనం అనుకున్న పనులన్నీ వాడి చేత చేయించేసుకోవడం ఏదో చేసేస్తుంటాము. కానీ వాళ్ళందరూ ఒక్కసారి బ్రేక్అవుట్ అయితే, వాళ్ళందరూ ఒక్కసారి తిరగబడితే కంట్రోల్ చేయడం చాలా కష్టం అని చెప్పి విషయం మనకి ఒకటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. What the dire results may be, the caged wild beast of the unenlightened and therefore innocent human beings who work without the means for pleasure or leisure, who are underfed and exploited, cannot indefinitely be held back. The one hope of the world is that the unenlightened and responsible people will readjust world relations, world conditions, and the world economic situation so that contentment through the removal of abuses may succeed. సో వాళ్ళ వలన ఏంటంటే ప్రధానమైనటువంటి ప్రయోజనం, దే కెన్ రీఅడ్జస్ట్ థింగ్స్. అంటే వాళ్ళని చక్కగా మనం వాళ్ళకి తెలియజెప్పడం అటువంటిది చేస్తూ ఉండాలి, వాళ్ళకి చక్కటి ఎడ్యుకేషన్ అటువంటిది ఇస్తూ ఉండాలి. సో వాళ్ళని తెలియకుండా మనం మోసగించుతూ మనం అనుకున్నటువంటి పనులు మనం అధికారంలో ఉండడానికి వాళ్ళని వాడుకుంటున్నంతసేపు బాగుంటుంది అనిపిస్తుంటుంది. బట్ ఒకసారి వాడు తిరిగిపడ్డాడంటే మనం ఎక్కడుంటామో చెప్పలేం. అందుగురించి ఆ విధంగా కాకుండా వరల్డ్ కండిషన్స్ బెటర్ అవ్వాలి అంటే వాళ్ళకి ఒక సరైనటువంటి ఎడ్యుకేషన్ అటువంటిది ఇస్తూ ఉండాలి అని చెప్తున్నారు. అది వరల్డ్ కండిషన్స్ అండ్ ద వరల్డ్ ఎకనామిక్ సిచ్యుయేషన్ నో సో దట్ కంటెంట్మెంట్ త్రూ ద రిమూవల్ ఆఫ్ అబ్యూజెస్ మే సక్సెడ్. కంటెంట్మెంట్ అనుకోండి, దాని చేత రిమూవల్ ఆఫ్ ది అబ్యూజెస్ మే సక్సెడ్. సో వాళ్ళని మనం చక్కగా వాళ్ళకి ఒక సరైనటువంటి జీవన విధానం, వాళ్ళకి చక్కగా ఎడ్యుకేట్ చేయండి. నాయన రోజు గుడికి వెళ్ళాలి, లేదా వారానికి ఒకసారి గుడికి వెళ్ళాలి, ఇలాంటివన్నీ కూడా వాడికి అలవాటు చేయండి. సాయంత్రం పని నుంచి ఇంటికి రాగానే కుటుంబంతో గడపాలి, ఇలాంటి చక్కగా వాడికి అలవాటు చేయడం చేత ఏమవుతుందంటే వాడు ఎడ్యుకేట్ అయితే కనుక మొత్తం దేశం, మొత్తం ప్రపంచం అంతా కూడా చాలా చక్కగా తయారవుతుంది. అండ్ దేర్ విల్ బి నో నెసెసిటీ ఫర్ ద ప్రివైలింగ్ అండ్ సీటింగ్ మిసరీ
which is rapidly reaching boiling point. Let us not forget, if this seems to be unduly optimistic, that one light, even if small, can light up a whole area. చిన్న వెలుగు అక్కడ వెలిగించిన మొత్తం ఆ చోట్ల అంతా కూడా పెద్ద వెలిగిస్తుంది. దీనికి సంబంధించినదే వాగల్పాడు గురువు గారు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, గ్రామాల్లోకి వెళ్ళి ఆయన చేసినటువంటి విషయాలు. చిన్న వెలుగే, బట్ ఇట్ గివ్స్ హ్యూజ్ లైఫ్స్, అది చెప్తుంది. The secondary influence are therefore being poured through the agents of the educated institutions and groups, through the religious bodies, and through all men and women who can vision the higher possibilities of the world of spiritual values and of meaning. సో ప్రధానంగా ఈ సెకండరీ ఆస్పెక్ట్స్ అనేటువంటివి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోను, రిలీజియస్ ఆస్పెక్ట్స్లోను, వీటిలోను అంటే వేరే వాడికి మన దగ్గర ఉన్నది పంచడం అంటే జరిగేటువంటి చోట ఎక్కువగా సెకండరీ ఆస్పెక్ట్స్ అనేటువంటివి ఎక్కువగా మనం దర్శించవచ్చు. సో రిలీజియస్ థింగ్స్, స్పిరిచువల్ థింగ్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోను అవి ఎక్కువగా ప్రభావితం చూపుతున్నాయి. ఇప్పుడు చూసుకోండి మీరు బాగుంటే అంటున్నారా అది. సో దిస్ ఈస్ బీయింగ్ డన్ ఇన్ ద హోప్ that a united sound, a united stand will be possible and will produce a synthesis of effort. సో ఈ సెకండరీ అవన్నీ ఏంటంటే సింథసిస్ అంటే సాధ్యం. సో అంటే ఏంటి, మనం ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్న చోట సింథటిక్ యాక్టివిటీ అంటే ఎక్కువ సులభం, ఎక్కువ సాధ్యం అక్కడ. సో ఈ సెకండరీ ఆస్పెక్ట్స్ అంటే మనం ఇచ్చేటువంటి ఎడ్యుకేషన్స్లోను రిలీజియస్ థింగ్స్ బోధించేటువంటి చోట, తర్వాత ఎక్కువగా స్పిరిచువల్ యాక్టివిటీస్ నడిచేటువంటి చోట వీటిలో సింథసిస్ అంటే ఎక్కువగా అక్కడ జరుగుతుంటుంది. ఎందుకంటే సెకండరీ ఆస్పెక్ట్స్ అక్కడ ఎక్కువ వర్తిస్తాయి కాబట్టి. దట్ దిస్ విల్ బి ద ప్రొడక్టివ్ ఇన్స్టాన్ ఆఫ్ ఎ రియల్ వరల్డ్ స్టెబిలైజేషన్. సో దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం ప్రపంచం అంతా కూడా ఆధ్యాత్మికత భావం లేదా ఎడ్యుకేషన్, వీటి వలన మొత్తం ప్రపంచం అంతా కూడా యునైట్ అవుతుంది. మీరు చూసుకోండి అంట. సో దిస్ ఈస్ హౌ ది సెకండరీ ఈజ్ యునైటింగ్ ద హోల్ వరల్డ్. అది ప్రస్తుతం అది. తర్వాత ద థర్డ్ రే మాస్టర్స్ ఆర్ వర్కింగ్ strenuously in the world of business and of finance through the agency of those who are animated by a spirit of selfless service. థర్డ్ రే గురువులు ఎవరు అనగానే వెంటనే మన మనసుకు తెలుసుకోవాలి. థర్డ్ రేలో వర్తిస్తున్న వాళ్ళు ఎవరెవరు. సో ఈ థర్డ్ రే మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రధానంగా బిజినెస్ యాక్టివిటీస్ ఎక్కువగా వాళ్ళ దగ్గర జరుగుతుంటుంది. అంటే బిజినెస్ యాక్టివిటీస్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటున్నాయో అక్కడ థర్డ్ రే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. పరమ గురువులు ఎక్కువగా బిజినెస్ యాక్టివిటీస్ ఎలా చేయాలి, బిజినెస్ అది కూడా మనకు తెలుసుకోవాలండి. 10 రూపాయలు వస్తే 20 రూపాయలకు అమ్మడం అంటే బిజినెస్ కాదు నిజానికి. సో ఏంటి బిజినెస్ అంటే కనుక అక్కడ ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళకి ఏది అవసరమో, ఏది అందించడం చేత వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉంటారో అది అందించుతూ దాని నుంచి తగు మాత్రం లాభం వాడు స్వీకరించడం అంటుండేది వాడు చేయవలసినటువంటి విషయం. ఇక్కడ ఇంకొక విషయం ఏమని చెప్తున్నారంటే ఏ స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్లెస్ సర్వీస్ అంటుండేది ఉండాలి. అంటే బిజినెస్ చేస్తున్నప్పుడు వీడి ఫీలింగ్ ఎలా ఉండాలంటే వీడు ఎలాంటి భావంతో బిజినెస్ చేయాలంటే ఒక సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తున్నటువంటి దీంతో వీడు చేయాలి. అంటే అలా చేస్తున్న బిజినెస్లో పరమ గురువులు ఉంటారు. అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఆ బిజినెస్లో పరమ గురువులు ఎక్కువ అక్కడ వర్తిస్తారు. మామూలుగా 10 రూపాయలు తీసుకుని ఏదో 20 రూపాయలకు అమ్మేటువంటి వస్తువుల్లో అక్కడ పెద్దగా పరమ గురువులు ఉండరు. మీరు వీడు లాభాలు 20 రూపాయలే సంపాదిస్తే ఎట్లా మనం 10 రూపాయలు సంపాదించుకున్నాడు ఇంకొంచెం ఏదో కల్తీ చేయడం ఏదో చేస్తుంటాడు. అక్కడ పెద్దగా పరమ గురువులు ఏమి ఉండరు, వాళ్ళు ఏం పెద్ద పట్టించుకోరు ఆ బిజినెస్. వీళ్ళు వర్తిస్తుంటారంటే ఎక్కడైతే కనుక సెల్ఫ్లెస్ సర్వీస్ అంటే ఉంటుందో అక్కడ వీళ్ళు ప్రధానంగా పనిచేస్తారు. అండ్ దేర్ ఆర్ మెనీ సచ్. It is new field for spiritual endeavor. It is not possible to enlarge within a brief space. అది మెయిన్గా ఈ థర్డ్ రే యాక్టివిటీ అంతా కూడా బిజినెస్, ఈ ట్రేడింగ్ వీటిలో ఎక్కువగా థర్డ్ రే ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉంటాయండి. మామూలుగా మీరు సింపుల్గా మీరు అర్థం చేసుకోవాలి. అంటే సింపుల్గా మనం వెళ్దాం, ఎక్కువ దీనికి వెళ్ళడం. సో థర్డ్ రే ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటి అక్కడ ప్రధానంగా పనిచేస్తుంటాయి. ఈ థర్డ్ రే మాస్టర్ అనేటువంటి వాళ్ళు అక్కడ పనిచేస్తుంటారు. అంటే పరమ గురువులు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీలో అనేక కోణాల్లో నుంచి పనిచేస్తూ వాళ్ళందరినీ కూడా ఒక యునైటెడ్ యాక్టివిటీలోకి తీసుకురావడం. ఫస్ట్ రే నిన్న చదువుకున్నాం. సెకండ్ రే ద్వారా ఎడ్యుకేషనల్, రిలీజియస్, స్పిరిచువల్ ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా వాటి ద్వారా పరమగురువులు పనిచేసి సింథటిక్ యాక్టివిటీ అటువంటి తీసుకొస్తున్నారు. థర్డ్ రేలో ఏంటంటే మెయిన్గా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు, చక్కటి బిజినెస్లు
ఈ బిజినెస్ ఆస్పెక్ట్స్, ట్రేడింగ్, వీటిల్లో పరమగురువులు ప్రధానంగా పనిచేస్తూ వీళ్ళని నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లివింగ్, అంటే ఏంటంటే బిజినెస్ అంటుండేది మనం కేవలం మన లాభానికి మాత్రం కాదు మనం చేసేటువంటి ఫీలింగ్లోకి వాడిని తీసుకొస్తారు. సో అంటే వేరియస్ ఛానల్స్ ద్వారా వీళ్ళందరినీ కూడా మనందరం కూడా సర్వీస్ చేయాలి అంటే భావముల్లోకి తీసుకొస్తుంటారు. సో ఆ రకంగా థర్డ్ రే ఇన్ఫ్లుయెన్స్ అంటున్నది ఇక్కడ పనిచేస్తుంటుంది. ది జనరల్ మెథడ్ ఎంప్లాయిడ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ అండ్ ఆఫ్ ది ప్రెజెంటేషన్ ఆఫ్ మొమెంటస్ ఆఫ్ క్రైసిస్. ప్రస్తుతం మూమెంట్స్ ఆఫ్ క్రైసిస్లో అనేక, అంటే బాగా అర్థం చేసుకోండి దయచేసి, క్లాస్ అటెండ్ అవుతున్న వాళ్ళు ఆయన చాలా అంటే ఈజ్ చాలా బాటమ్ లెవెల్కి వెళ్ళి ఆయన చెప్తున్నారు ఇక్కడ విషయాలు. ఏమని చెప్తున్నారంటే క్రైసిస్ ఉంటూ ఉన్నప్పుడు సహజంగా ఇప్పుడు ప్రెసెంట్ ఈజ్ మూమెంట్ ఆఫ్ క్రైసిస్. ఈ క్రైసిస్లో అంటే మానవ జాతి ఎక్కువగా చాలా క్రైసిస్లో ఉంటుంది. అంటే ఏంటి క్రైసిస్లో ఉండడం అంటే ప్రతివాడు కూడా వాడేదో వాడు జీవించడం, వాడి వరకు వాడు జీవించడం, ఇలా అయినా జీవించేస్తున్నాడు. కానీ నిజానికి సృష్టిలో ఏ విధంగా జీవించాలో ఆ విధంగా చాలా తక్కువ మంది జీవించుతున్నారు. ఆల్మోస్ట్ చాలా తక్కువ అనేసారు ఆయన. ఎవరో కొద్ది మంది తప్పితే అని అనేసారు ఆయన. సో ఎక్కువ శాతం జీవించేటువంటి విధానం ఎలా ఉంది అంటే వాళ్ళ గురించి వాళ్ళు జీవించడం అన్నటువంటిదిగా ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ ప్రజెంట్ క్రైసిస్. సో ఈ క్రైసిస్లో ఉంటున్నటువంటి వాళ్ళకి మనం ఏమైనా చేయగలమా? ఈ థింకింగ్ అంటుండేది తప్పకుండా పెద్ద లెటర్స్లో రాసి పెట్టేసుకోండి. క్లాస్ అటెండ్ అయ్యే వాళ్ళు ఈ థింకింగ్ ఎప్పుడూ ఉండాలి వాళ్ళ మనసులో. ఊరినే క్లాసు అన్నట్టుగా అనుకుంటే మన సబ్జెక్ట్లోకి ముందుకు వెళ్ళలేం. ఈ థింకింగ్ ఉండాలి ఎప్పుడు మనసులో. మన చుట్టూతో ఎంతోమంది ఉంటున్నారు, వీళ్ళకి మనం ఏమైనా చేయగలమా? వాడు ఉన్నటువంటి స్టేజ్ ఆఫ్ థింకింగ్ నుంచి వాడిని ఏమైనా కొంచెం అప్లిఫ్ట్ చేయగలమా వాడిని? ఈ క్రైసిస్ ఎందుకంటే మానవ జాతి ఎంతో క్రైసిస్లో ఉంటుంది. పరమగురులు దానికై ఎంతో తపస్సు చేస్తున్నారు వాళ్ళు. సో న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ ఆ విధంగా మానవులు ఉంటున్నటువంటి వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి వాళ్ళు ఎంతో చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి ప్రోగ్రామింగ్లో మనం ఏమైనా కొంత భాగం పంచుకోగలమా అని అనుకోవాలి ప్రతి వాళ్ళు కూడా. ఆ విధంగా ఆలోచించండి అని చెప్తున్నారు ఆయన. సో దీని ఏమంటున్నారంటే that expression is to be preferred towards the organization of goodwill. Goodwill is today a dream, a theory, a negative force. It should be అది గుడ్ అంటే ఒక సహృద్భావము, సద్భావము అంటున్నది అదొక కలగానే ఉండిపోతుంది చాలా మంది ఉద్దేశాల్లో. ఎక్కడవుతుందండి సద్భావం, సద్భావన, సత్ప్రవర్తన, ఇదంతా కూడా ఎక్కడ కుదురుతుంది సార్ అన్నటువంటిదిగా ఉంటాం మనం. నిజానికి ఇవన్నీ కూడా ఏంటి వేటికి సంబంధించినది అంటే ఈ సహృద్భావము, సద్భావం అనేటువంటిది అంతా కూడా నిజానికి అసలు ఎక్కడ ఉంటుందండి? ప్రతివాడు కూడా వాడోని సొంతానికే జీవించడం అంటున్నది ఎక్కువ జరుగుతుంది అంటున్నది ఉంటుంది. అందు గురించి ఏమన్నారంటే గుడ్ విల్ ఈస్ ఏ డ్రీమ్ అంటున్నారు. ఈస్ టుడే ఏ డ్రీమ్, ఏ థియరీ, ఏ నెగటివ్ ఫోర్స్. ఇట్ షుడ్ బి డెవలప్డ్ ఇంటూ ఏ ఫ్యాక్ట్, ఏ ఫంక్షనింగ్ ఐడియల్ అండ్ ఏ పాజిటివ్ ఎనర్జీ. ఏమన్నారు? ఇట్ షుడ్ డెవలప్ ఇంటూ ఏ పాజిటివ్ ఎనర్జీ. అది ఒక డ్రీమ్గా ఉండిపోవడం అంటున్నది కాదు, అది యాక్టివిటీలోకి రావాలి ఆ ఫోర్స్. అది చెప్తున్నప్పుడు that is our work, and we are definitely called no cooperate in bringing it about. టు కోఆపరేట్ అది అంటే సహజంగా ఇతరులలో గుడ్ విల్ అంటున్నది పెంపొందించాలంటే మనం దానికి చాలా కోఆపరేట్గా ఉండాలి. అంటే ఎదుటివాడు అరిచేటువంటి వాడుగా కాకుండా నెమ్మదిగా మాట్లాడాలి. అంటే మనం ఎంత పేషెన్స్గా మనం మాట్లాడాలి అది. అంటే మనం బాగా పేషెన్స్గా మాట్లాడుతుంటే అరిచేవాడు కూడా నెమ్మదిగా తగ్గుతాడు వాడు అరవడం. లేదా ఏమవుతుంది, వాడు రెండు అరిచాడుగా ఏంటండి మీరు అరుస్తున్నారు, నేను నెమ్మదిగా మాట్లాడుతున్నాను, మనం అరిచేసాం అనుకోండి అయిపోయింది, ఇంకేముంది. సో అందువలన గుడ్ విల్ ఆస్పెక్ట్ అంటున్నది డెవలప్ అవ్వాలి ఇతరులలో. అంటే మనం చాలా ఇదిగా ఉండాలి, అది చెప్తున్నారు. దాని గురించి గుడ్ విల్ అంటున్నది జీవుల్లో డెవలప్ అవ్వాలి. ద టాస్క్ బిఫోర్ ద న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ ఈజ్ గ్రేట్, బట్ ఇట్ ఈస్ నాట్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. It is engrossing, but as it constitutes an imposed life pattern, it can be worked out in every aspect of a man or woman daily life. We are now called to serve intensively for a period of years to abnormal living and
to the shouldering of a responsibility about which we have known for several years, but which we have not shouldered. ఇది ఒక రెస్పాన్సిబిలిటీ, ప్రతి వాడి యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈ షోల్డరింగ్ ఆఫ్ థింగ్స్. కానీ ఎంతో అసలు మనం అది ఎవరమో కూడా అది భుజస్కంధాల మీద వేసుకోవట్లేదు మనం. వీఆర్ నౌ కాల్డ్ టు సర్వ్ ఇంటెన్సివ్లీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్. కొన్ని సంవత్సరాల పాటు మన భుజాన్ని ఉన్నటువంటి తొండుగడ్డ తీసుకుని నడుముకు బిగించుకుని మనం పని చేయాలి, సర్వీస్ చేయాలి. మనం చాలా కొన్ని సంవత్సరాల పాటు చేయాలి ఫర్ సెవరల్ ఇయర్స్, బట్ విచ్ వీ హ్యావ్ నాట్ షోల్డర్. Our interest has been powerfully evoked, but not demonstrated as it might have been. Our interest, మనకి ప్రవచనం చెప్పేస్తాం నాలాంటి వాడు, కానీ వర్క్ వచ్చేటికి మాత్రం ఏం చేయడు పెద్దగా. ఊరికే అందరం సేవ చేయాలండి, ప్రేమ చూపించాలండి, సెకండరీ ఆస్పెక్ట్ లేదా మాట్లాడేస్తుంటాం. అది చెప్తున్నారా? The demand for cooperation has been clearly sounded from the inner side and by the leaders and workers in the new group of world servers. We have responded with some aid, but not with sacrifice. We have responded with some aid, but not with sacrifice. అంటే మనం ఏమి మన షర్ట్ని అలగకూడదు, మన తెల్ల చొక్కా ఇలానే ఉండాలి, కానీ పని అయిపోవాలి అన్నట్టుగా ఉంటాం మనం ఎక్కువగా. అది చెప్తున్నారు. We have not responded with some aid, but not with sacrifice. We have given some assistance, but it has been the minimum and not the possible maximum. మనం ఎంత చేయవలసిందో అంత చెయ్యం. మనం ఎక్కడ కుదురుతుంది సార్ అని అంటుంటాం. మనం ఎంత చేయవలనో అంత చెయ్యం. చాలా చేయగలిగేది చాలా ఉంటుంది, చేసేది చాలా తక్కువ ఉంటుంది. ఎంత చేయగలుగుతామో అంత చెయ్యండి అంతే. ఇక్కడ చెప్తున్నది అయితే మన శక్తికి మించి చెయ్యండి అని చెప్పట్లేదు ఆయన కూడా. మీరు చాలా చేయగలుగుతారు, కానీ యు ఆర్ డూయింగ్ ఓన్లీ 5% అని అంటున్నారు. నాట్ ది పాసిబుల్ మ్యాక్సిమం, ఎక్సెప్ట్ అది we have been told that the members of the new group of world servers are working in every land to spread goodwill, world understanding, and religious unity. The idea has been reassuring, and we have rested back upon their efforts, the efforts of a hard-pressed few. చాలా కొద్దిమంది మాత్రం ఈ విధంగా పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు అన్నారు. అది తర్వాత 4th లెసన్ ఏంటంటే అర్జెన్సీ ఆఫ్ ద నీడ్ అండ్ హౌ టు మీట్ ఇట్. నీడ్ చాలా ఉంది, దాన్ని ఏ విధంగా మనం స్వీకరించగలం, ఏ విధంగా దానికి రెస్పాండ్ అవ్వగలం. అర్జెన్సీ ఆఫ్ ద నీడ్ ఈజ్ వెరీ హై. చాలా సీరియస్గా వర్క్ చేయాల్సినటువంటి టైం, దాన్ని ఎంతవరకు మనం పని చేయగలుగుతాం అని అడుగుతున్నారు. అది ఆ లెసన్ ఈరోజు చెప్పబోతున్నటువంటి లెసన్ హెడింగ్ అది. అగైన్ లెట్ us recognize it. The urgency is great. The emergency is upon us, and a united spiritual effort, prayerfully carried forward, wisely adjusted to environing need, widely blended with all the similar efforts which may be working cooperatively in every land with the force of construction, national, religious, and economic, can change the aspect of the world affairs in the space of a few years. ఈ 3 ఆస్పెక్ట్స్లో వర్క్ చేసాం అనుకోండి. నేషనల్ అంటే పొలిటికల్గా, తర్వాత రిలీజియస్గా, తర్వాత ఎకనామిక్గా వీ కెన్ చేంజ్ ద వరల్డ్. సో ఈ 3 ఆస్పెక్ట్స్లోనూ ఫస్ట్ రే, సెకండ్ రే, థర్డ్ రే పనిచేస్తున్నాయి. అందు నుంచి ఈ ప్రధానంగా ఈ 3 రేస్ ఎక్కువగా భూమండలం మీద ప్రధానంగా ఇవి పనిచేస్తున్నాయని చెప్పారు మనకి. సో ఈ 3 ఆస్పెక్ట్స్ ఎప్పుడైతే యునైట్ అయ్యాయో, ఈ 3 ఆస్పెక్ట్స్ ఎప్పుడైతే ప్రధానంగా అవి అనుకున్నటువంటి విధాలులోకి అవి వెళ్ళాయో, భూమండలం మీద ఉన్నటువంటి పరిస్థితులు అన్ని కూడా మార్చేయచ్చు అని చెప్తున్నాను. There will be similar efforts which may be working cooperatively in every land with the force of construction, national, religious, and economic, can change the aspect of world affairs in the space of a few years. If there is not an appreciable change in human relations, then there will be little immediate hope of bringing about the united effort which will lead to world stabilization, interracial and international understanding, economic interdependence, and universal goodwill. ఇవి చక్కగా పెంపొందింపడ్డా అంటే జరగబోతుండేటువంటి కార్యక్రమం. For it is the goodwill of the powerful groups for humanity and therefore for the masses, and the goodwill of the intelligentsia and of the
influential middle sorry, influential middle classes, which will bring about the needed intelligent changes. So హ్యుమానిటీ అంటున్నది ప్రధానంగా ఇట్ ఈస్ ద గుడ్ విల్ ఆఫ్ ది పవర్ఫుల్ గ్రూప్స్ ఫర్ హ్యుమానిటీ. సో హ్యుమానిటీ అంటున్నది ప్రధానంగా దేని మీద నడపడుతుంటుంది అంటే ఈ గుడ్ విల్ ఆస్పెక్ట్ అంటున్న దాని చేత ఎక్కువగా నడపడుతుంటుంది. ఇంటెలిజెన్షియా అండ్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్షియల్ మిడిల్ క్లాసెస్ which will bring about the needed intelligent classes which can affect every human being. The hope of the world today lies in the development of goodwill, not peace as the word is usually interpreted. సో పీస్ చేత అంటే శాంతియుతంగా కాకుండా గుడ్విల్ ఆస్పెక్ట్ చేత ప్రపంచంలో దేనైనా మార్చవచ్చు. అంటే ఇతరులను చూస్తే గుడ్విల్ వీడికి కలగాలి, ప్రేమభావం కలగాలి, ఒక సహృద్భావం కలగాలి. దాని చేత సమస్తం మనకి ఉన్నటువంటి కల్మషాలు కానీ ఉన్నటువంటి పోట్లాటలు కానీ ఇవన్నీ కూడా పోతాయి. కానీ కేవలం పీస్ ఉంటే సరిపోతుందని అనుకోకండి. పీస్ దేని చేత వస్తుందంటే ఫస్ట్ గుడ్విల్ ఉండాలి ఎదుటివాడికి. నాట్ పీస్ యాజ్ ది వర్డ్ ఈస్ యూజువల్లీ ఇంటర్ప్రిటెడ్ టు మీన్ merely an enforced freedom from war and an expediently enforced pacifism, but the cultivation of a spirit of goodwill intelligently applied and worked out with the purpose and the fabric of the individual and national life. We have been presented to us two modes of approaching the problem. To the consideration of this, all of us are called who now are present workers or leaders of the new group of world servers or who desire to enlist ourselves among them. The next consideration is how can these ideas be intelligently understood? How can they evoke the cooperation of aspirants and disciples over the world? How can be evoked? How can they be? అంటే ఏం చేయడం చేత మనం ఈ గుడ్ విల్ ఆస్పెక్ట్ అంటే మనం చక్కగా మనం కలిగి ఉండగలం, ఇతరులలో కలిగేటట్టు మనం చేయగలం. అది ఇక్కడ బేసిక్ పాయింట్గా మనం అర్థం చేసుకోవాలి. గుడ్ విల్ అంటే అన్నిటికీ సొల్యూషన్ అని చెప్పారు. సో గుడ్ విల్ మనకి ఫస్ట్ ఏర్పడాలి. అలాగే మన చుట్టూతో అటువంటి వాళ్ళు కూడా గుడ్ విల్ ఆస్పెక్ట్ అంటే ఉంటే ఎదుటివాడు పొరపాటున ఎవడైనా మనం తప్పు చేసినా వీళ్ళు వాళ్ళది ఏదో వాడు తప్పు చేస్తే చేశాడు, మనం వాడిని పెద్దగా మనం వాడి మీద సీరియస్ అవ్వద్దు అటువంటి భావం వీళ్ళు కలుగుతుంది. సో అలాంటి బిహేవియర్ అంటున్నది ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతుందో జీవుల్లో అప్పుడు తప్పు చేసిన వాడు కూడా మారిపోతాడు. సో అందు గురించి గుడ్ విల్ అంటున్నది జీవుల్లో కలగాలంటే ఏం చేయాలని చెప్పి అంటున్నారా. ఇఫ్ ఈచ్ అండ్ ఆల్ face the issue, deal with the opportunity presented on the basis of responsibility, and come to regard our world service in this crisis of a necessary part of our spiritual life, demanding from us nevertheless all that we have to give, plus the supreme extra effort which spells success in every case. సో మనం ఇచ్చేటువంటి ఎఫర్ట్ సరిపోదు, దాంతోపాటు ఎక్స్ట్రా ఎఫర్ట్ ఒకటి పెట్టాలని నేను చెప్తున్నాను. ఏంటో చెప్తున్నాను. దిస్ ఎక్స్ట్రా ఎఫర్ట్ అండ్ దిస్ response to the demand for full cooperation, very few of us have yet given. If what is here set forth is true, and if what we know of world affairs given in any way a true picture of the present world conditions, and is understood, if anything, that any intelligent man or woman can surely see that it is going to take the united sacrificing effort of every unit in the whole body cooperate to promote goodwill as a healing factor in humanity. The following suggestions are offered in those who seek in join in this service. ఎవరెవరైతే ఈ గుడ్ విల్ ఆస్పెక్ట్ అనేది పెంపొందించుకుందాం, వాళ్ళు కలిగించుకుందాం, వాళ్ళ చుట్టూతో ఉండాలి కలిగిద్దాం అంటే భావం ఉందో వాళ్ళకి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చెప్తున్నారు వాళ్ళు. సో అందులో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే మెడిటేషన్. మీరందరూ కూడా మెడిటేషన్ అంటే చేసుకుంటారు కదా, తర్వాత మీరందరూ కలిసి మన భాషలో చెప్పుకోవటం మనం గురు పూజలు ఇలాంటివి చేసుకుంటాం కదండి. సో అలాంటప్పుడు చెప్పుకోవాల్సినటువంటి మంత్రం ఒకటి ఇచ్చారండి. ఈ మంత్రం ఒకటి మీరు అందరూ కూడా చేసుకోండి అని చెప్తున్నారు ఆయన. ప్రైవేట్లీ అండ్ ఇన్ గ్రూప్ గ్యాదరింగ్స్ ద గ్రేట్ ఇన్వొకేషన్ కుడ్ బి సెడ్ ఇంక్లూడింగ్ ద ఫైనల్ వర్డ్స్. గ్రేట్ ఇన్వొకేషన్ అన్న ఒకటి మనకి ఇచ్చారు, మనం రెగ్యులర్గా మార్నింగ్ ప్రేయర్లో చేసుకునేటువంటిది గ్రేట్ ఇన్వొకేషన్ అంటే అది చేసుకోండి. దాంతోపాటు ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు, ఇది కూడా మీరు చెప్పుకోండి అని చెప్తున్నారు. అదేంటంటే ఆ సెంటెన్స్, సో లెట్ ఇట్ బి అండ్ హెల్ప్ us to do our part.
ఇది ఈ సెంటెన్స్ ఒక మెడిటేషన్ సెంటెన్స్ ఇది ఆయన ఇచ్చారు. ఇది అందరూ కూడా దయచేసి సపరేట్గా నోట్ చేసి పెట్టుకోండి. మనకి ఈ పుస్తకంలో ఇలాంటివి 2-3 వచ్చాయి. ఇంతకుముందు ఒక 3-4 సెంటెన్సెస్ ఒకటి మెడిటేషన్గా చెప్పారు నాకు వచ్చినంతవరకు. అంతకుముందు ఒకటి వచ్చింది అనుకుంటా. ఫస్ట్ వాల్యూమ్లో చాలా ఇచ్చారు మనకి. సెకండ్ వాల్యూమ్లో ఐ థింక్ దిస్ ఇస్ ద థర్డ్ వన్. సో ఇవి జాగ్రత్తగా పాయింట్అవుట్ చేసి రాసి పెట్టుకోండి. సో లెట్ ఇట్ బి అండ్ హెల్ప్ అస్ టు డూ అవర్ పార్ట్. ఇది ఒక మెడిటేషన్గా ఇచ్చారు. There are those who have learned to say these words with intensity of feeling raising. ఇది చక్కగా ప్రశాంతంగా చక్కగా చేసుకోండి. దీనివల్ల ఎంతో మార్పులు వస్తాయని చెప్తారు. చాలా మార్పులు వస్తాయి. అంటే మంత్రాల చేత చాలా మార్పు ఉంటుంది. అది తెలుసుకోవాలి మనం ఫస్ట్. అంటే కేవలం ప్రవచనం చెప్పామనుకోండి, సేవ చేయండి సేవ చేయండి అని, జీవుల్లో ఎక్కువ అంటుకోదు. పరిస్థితులు వలన కొంత అంటుకుంటుంది, టీచింగ్స్ వలన కొంత అంటుకుంటుంది. కానీ మీరు మాస్టర్ ప్రజెన్స్లో వాడిని కూర్చోబెట్టారు అనుకోండి. జస్ట్ ఉదాహరణకు మనం గురు పూజల్లో కూర్చోబెట్టాం అనుకోండి. గురు పూజలో ప్రేయర్లో పాల్గొన్నాడు అనుకో. ప్రేయర్ తర్వాత ఆ పెద్దవాళ్ళు ఎవరైనా మాట్లాడిన మాటలో నాయన సేవ చేయాలి అందరూ అన్నట్టు ఒక మాట చెప్పారు అనుకోండి. దట్ ఈస్ ద వైఖరి స్టేట్. అంటే అంతకుముందు ప్రేయర్లోనే వాడికి 3 స్టేట్స్లో వాడికి వచ్చేసింది. వాడికి సేవ చేయాలనేటువంటి భావం వాడిలో దింపేశారు. అక్కడ ప్రవచనం చెప్పేటువంటి పెద్దలు వాళ్ళు చేసినటువంటి ప్రవచనంకి వీడికి సేవ మనం కూడా ఏదైనా చేయాలంటే ఇక్కడ ఏదైనా సర్వీస్ చేయమంటారా అన్నటువంటి థాట్ వాడికి వచ్చేస్తుంది. దేనికి ఇవన్నీ ఇది వచ్చింది అంటే, ఒకటి వాతావరణం, 2 అక్కడ ఉచ్చరించినటువంటి మంత్రములు, 3 ఫైనల్గా ఏంటంటే వీళ్ళు ఎవరో పెద్దవాళ్ళు చెప్పారు అది వాడు చేస్తున్నాడు అండి అన్నటువంటిదిగా ఉంటుంది మనకి. కానీ నిజానికి ఇవి 2 ప్రధానంగా ఉంటాయి. అందుగురించి మంత్రోచ్చారణ ఎప్పుడైతే మనం చేస్తుంటామో అది చాలా శ్రద్ధగా చేయాలి. మనం చేస్తే అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని, మన మనస్సుని, మన ఆలోచనలని, మన ఊహల్ని, మన భావములని, వీటిని అన్నింటినీ అది మార్చేసుకుంటూ వెళ్ళిపోతుంది. నెమ్మదిగా ఇద్దరికి క్షమించకూడదు అన్నటువంటి భావం అన్నటువంటి వాడు కొద్ది రోజులు ఇలాంటి మంత్రోచ్చారణలు, ఇలాంటివి ప్రార్థనలు, ఇలాంటివి చేసుకోవడం చేత నెమ్మదిగా వాళ్ళు ఊహించినంత మార్పు అనేటువంటిది వచ్చేస్తుంది. అది చెప్తున్నారు ఇక్కడ. Personality, the instrument through which the loving soul must work out the expression of goodwill. The emphasis is laid upon the heart center and upon the necessary. ఇది చేసేటప్పుడు ఒక సింబల్ కూడా చెప్తున్నారండి ఆయన. ప్రధానంగా ఈ ఇన్వొకేషన్ ఇప్పుడు చెప్పారు, ఈ మంత్రం చేసేటప్పుడు ఆయన ఏమంటున్నారంటే, ఇలా ఆకాశంలో ఇలా చేతులు ఎత్తమంటున్నారు. ఇలా చేతులు ఎత్తి, ఇలా చేతులు తీసుకొచ్చి ఇలా పెట్టి ఇలా తీసుకుంటున్నారు. సో దట్ ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటిది, ఈ చోట్లో ఉన్నటువంటి అనంతమైనటువంటి శక్తి ఆకాశంలో ఉంది. సో కింద నుంచి ఆకాశంలో ఉన్నటువంటి శక్తిని వీడు ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థిస్తున్నటువంటి శక్తిని వీడు తీసుకొని వచ్చి మంత్రోచ్చారణ చేస్తున్నప్పుడు ఈ శక్తి అంటే వీడికి అలా వస్తుంది. అది కరెక్ట్గా శాస్త్రారం దగ్గర తెమ్మంటున్నారు. తర్వాత అది అనాహతంలో నిలబమంటున్నారు. ఇట్లా నిలబడి చోట్ల నుంచి అనంతమైనటువంటి శక్తి వీడికి శాస్త్రారం ద్వారా వీడి అనాహతంలోకి అది దిగి వస్తుంటుంది. ఈ మంత్రం చేసేటప్పుడు ఇది ఒకటి చెయ్యండి అని చెప్పి ఆయన చెప్పారు. అది ఇక్కడ చెప్పారు. It should not be necessary to restate any further what should be done, how anyone should give of himself, or as what way we could contribute for the aiding of humanity. The case has been presented clearly and most definitely. The responsibility now rests upon those who have received the message. సో మనం ఏం చేయాలి సార్? అయితే మీరు చెప్పండి, వర్క్ ఇవ్వండి, మీరు ఎక్కడ మందులు కట్టమంటారా, ఏం చేయమంటారు? ఏం చెప్పక్కర్లేదండి, మీకే సహజంగా తడుతుంది ఎక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలనేటువంటిది. ఎవరికైతే మెసేజ్ అందిందో వాడికే తెలుస్తుంటుంది ఇలా చేయాలి అలా చేయాలనేటువంటి విషయం. అందుకని ప్రధానంగా మేము చెప్పక్కర్లేదు అన్నట్టు. And most definitely, the responsibility now rests upon those who have received the message. One can only observe that until those who know and who have the way out presented to them consecrate themselves and all that they have without reservation to the helping of the world in its hour of need, the work will not be done and the plans of the hierarchy cannot then materialize. Should that not eventuate within the near further, then new and perhaps more drastic ways will have to be followed. సో ఇక్కడ మనం ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ద రెస్పాన్సిబిలిటీ నౌ రెస్ట్ అపాన్ దోస్ హూ హ్యావ్ రిసీవ్డ్ ద మెసేజ్. One can only observe that until those who know and
who have the way out presented to them, consecrate themselves and all that they have without reservation to the helping of the world in its hour of need. The work will not be done and the plans of the hierarchy cannot then materialize. అక్కడ నీడ్ అనేటువంటిది ఏర్పడాలి. ఉదాహరణకు వీడు సబ్జెక్ట్ బాగా ఉదాహరణ వీడు భగవద్గీత భాగవతం వేదం అన్నీ చదువుకున్నాడు అనమాట. ఎదుటివాడు అడగాలి ఎప్పుడైనా సరే నాకు కొంచెం వేదాన్ని నేర్పండి అంటున్నది అడగాలి. అప్పుడు వీడు వేదం నేర్పడానికి వీడు అర్హుడు. కానీ నాకు అన్నీ వచ్చి నువ్వు కూర్చో నువ్వు అంతే నువ్వు నేర్చుకోవాల్సింది అలాంటిది ఇట్స్ నాట్ పాసిబుల్. చోట్లో ఆర్ ఆఫ్ నీడ్ అంటున్నది రావాలి. వేదం నేర్పండి మాకు అంటున్నది అడగాలి ఎవడైనా సరే. అప్పుడు వీడు వేదం నేర్పడానికి వీడు గంట కూర్చోవచ్చు. లేదా మాకు మందు ఇవ్వండి అని ఎదుటివాడు రావాలి మన దగ్గరికి అని చెప్తే మనం వైద్యాలయం పెట్టాం కదండి, అటుపోయి ఇటుపోయి రండి సార్ మీకు ఫ్రీగా మందిస్తున్నాం రండి 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 అని పిలవకూడదు. మనం మందిస్తున్నాం అని తెలియజెప్పచ్చు ఎదుటివాడికి అంతవరకు. కానీ బట్ హీ హాస్ టు ఆస్క్ గివ్ సమ్ మెడిసిన్ ఫర్ మై హెడేక్ ఆర్ సంథింగ్. వాడు అడగకుండా మనం మందిచ్చాం అనుకోండి అది పనిచేయదు. అక్కడ వాడు అడగాలి వాటి నుంచి. దానివల్ల అంటే అవర్ ఆఫ్ నీడ్ అన్నారు. ఆ నీడ్ వచ్చినప్పుడే వీడు చేసేటువంటి సేవ అనేటువంటిది వినియోగపడుతుంది. కానీ అదర్వైజ్ లేదని చెప్పారు ఆయన. షుడ్ దట్ నాట్ eventuate within the near future అన్నారు. Then new and perhaps more drastic ways will have to be found. At a gathering of the great ones not so long ago, the question was asked, what can we do? For the emergency must be met. A silence fell upon the assembling group. This lasted quite a long time, and then they, one and all, simultaneously voiced the reply, speaking as if they were one person. Such was the unanimity. Let us touch the hearts of men anew with love, so that those who know will love and give. Let us give love ourselves. ఇది మళ్ళీ ఇన్వర్టెడ్ కామర్స్లో ఇచ్చారు. అందరూ కలిసి మనం ఏం చేయాలని అడిగితే వాళ్ళందరికీ ఒకటేసారి వాళ్ళందరి గొంతులోంచి ఒక భావం వచ్చింది. ఏంటి ఆ భావం అంటే అది చెప్తున్నారు. లెట్ us టచ్ ది హార్ట్స్ ఆఫ్ మెన్. ఇది కూడా ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టారు. ఇది కూడా చక్కగా నోట్ చేసేసుకోండి మీరు ఆన్లైన్లో చూసుకుని ఈ బుక్లో. లెట్ us టచ్ ది హార్ట్స్ ఆఫ్ మెన్ ఎన్యూ విత్ లవ్. ప్రతి వాళ్ళ యొక్క హృదయాల్ని ప్రేమతో తాకడం అంటే చేయాలి. అంటే వాళ్ళు ఉన్నటువంటి దైవాన్ని మీలో ఉన్నటువంటి ప్రేమ ద్వారా ఆయన్ని ప్రార్థించడం, ఆయన్ని ఆహ్వానించడం అంటే చేయండి. అంటే ఎదుటి జీవులతో మాట్లాడుతున్నప్పుడు ఇంటెలిజెంట్గా మాట్లాడుతాను అంటే పక్క పెట్టండి దయచేసి. క్లాస్ అటెండ్ అవుతున్న వాళ్ళు నేను చాలా తెలివిగలవాళ్ళం మేము వాడికన్నా అంటే భావం దయచేసి పక్క పెట్టండి. ఎందుకంటే తెలివితేటల్లో మనం బాగుపడేది లేదు. అంతవరకు వినియోగం, దాని వరకు వాడిని వాడుకోండి తెలివితేటలు. అంత మించి వాటిని ప్రతి విషయంలో వాడేద్దాం అంటే చేసుకోకండి. ఎదుటి వాడిని పరిపూర్ణంగా ప్రేమగా చూడడం అంటే చేస్తుండండి చాలా. సో ప్రేమ. సో న్యూ విత్ లవ్. ప్రతివాడిని కూడా వీడు ఈ రోజే పరిచయం అయ్యాడు అనేటువంటిదిగా మీరు భావించండి. నిన్న వాడు సరిగ్గా మాట్లాడలేదు, సంవత్సరం క్రితం వాడేదో నన్ను పిలుస్తున్న వాడు ఫోన్ చేసిన వాడు ఫోన్ ఎత్తలేదు, అంటే అన్ని చూసి పక్కపడేసి ఈ రోజే ఫస్ట్ టైం వాడు పరిచయం అవుతున్నాడు మనకి. అప్పుడు వాడి మీద ఏ భావాలు అంటే ఏమి ఉండవు మనకి. అలా ఏ భావం లేకుండా ఉన్నప్పుడు వాడితో ప్రేమభావంగా వాడితో మాట్లాడండి అని చెప్తున్నారు. అది one person, అది a long time, and then they, one and all, simultaneously voiced the reply, speaking as if they were one person. అందరూ కూడా ఒకే ఒక గొంతుగా ఇదే విషయం ఉచ్చరించారట. అది those who know will love and give, so that those who know will love and give. ఎవరికైతే ప్రేమ అనేటువంటి దాని యొక్క రుచి తెలుసో, ఎవడైతే మాస్టర్ గారి దగ్గర వాడు ఆయన యొక్క సేవ కానీ ఆయన యొక్క ప్రేమభావం పొందాడో అటువంటి ప్రేమ 10 మందికి పంచాలన్నటువంటి భావం కలుగుతుంది. మనమే ముందు ప్రేమగా లేవనుకోండి, మన దగ్గరకు మందుకు వచ్చేవాడు కానీ మన దగ్గర సర్వీస్ చేసేవాడు కానీ ఎదుటివాడిని చూస్తే ప్రేమ ఎందుకు కలుగుతున్నాడికి? ఇన్ని ప్రవచనాలు చెప్పినా ఆయన చాలా తెలియగలవారే బాబు, మేము అనుకుంటున్నాం ఆయన గురించి అని అంటాడు. ఇంకా తెలివితేటలు కాదు, ప్రేమ భావం ఎంతవరకు ఉంది వీళ్ళు అంటుండేది చూడాలి. ఎప్పుడు ప్రేమ అనేటువంటిది మనం పంచుతుంటే మనం చూసి వేరే చేస్తాం. సైమల్టేనియస్లీ వాయిస్ ద రిప్లై, స్పీకింగ్ యాజ్ ఎఫ్ అది లవ్ గివ్. లెట్ us give love ourselves. అందరికి కూడా the above may be a statement of fact or it may be simply a symbolic and allegorical way of helping us to grasp our need. This is for us to decide. మీరు డిసైడ్ చేసుకోండి. నేను చెప్పాను, మీ ఇష్టం, మీకు వినాలనిస్తే వినండి, మీకు పాటించాలనిస్తే పాటించండి అన్నట్టుగా ఆయన చెప్పేస్తాను. దిస్ ఇస్ ఫర్ us to decide. However,
There may be those who will wish to say each morning in their morning meditation or at the noon day recollection the following words. The following words మనం చేసుకున్నటువంటి ప్రేయర్లో మీరు చెప్పుకోండి అని చెప్తున్నారు. ఇక్కడ మళ్ళీ ఒక మెడిటేషన్ లాంటిది ఇచ్చారు. ఇది కూడా నోట్ చేసుకోండి. ఇవన్నీ కూడా అంటే వీటి చాలా సీక్రెట్స్ ఇవన్నీ కూడా. అంటే వీటిని గురించి ఎక్కువ మాట్లాడటం కాకుండా వీటిని కొంటే మనం గురు పూజలోనో ఎక్కడైనా కొంటే చెప్పుకోవచ్చు. బట్ ఇవన్నీ ఏంటంటే అలా మాట్లాడేస్తారు కాబట్టి ఎక్కువ మంది ఫస్ట్ క్లోజ్ సర్కిల్స్లో వీటిని ఎక్కువగా మనం మెడిటేషన్స్కి వాటికి వాడుకోవడానికి అనేది ఎక్కువ బెనిఫిట్. తెలిసి క్లోజ్ సర్కిల్స్లోనే ఇవి ఎక్కువగా చేసుకోండి. ఈరోజు ఇందులో చెప్తున్నటువంటి మెడిటేషన్ ఏంటంటే మనం మార్నింగ్ మెడిటేషన్ కానీ ఆఫ్టర్నూన్ మెడిటేషన్ అయ్యాక ఇది చేసుకోండి అని చెప్తున్నారు ఆయన. ఇది ఏంటంటే ఐ నో ఓ లాట్ ఆఫ్ లైఫ్ అండ్ లవ్ అబౌట్ ద నీడ్ టచ్ మై హార్ట్ ఎన్ యూ with love that I too may love and give. ఇది ఇచ్చినటువంటి మెడిటేషన్. Let us in full surrender of our personal desires and wishes join in the common task of leading humanity into the fields of peace. ఇది అని చెప్తున్నాను. ఈ రకంగా ఇవి ఉచ్చరించడం చేత ఏంటంటే ఒకే ఒక్క దివ్యమైనటువంటి కార్యక్రమం భూమండలం మీద నిర్వహింపబడుతుంది. దానికి అందరూ కలిసి చేయడంలో మీరు కూడా భాగస్వాములు అయినట్టు అవుతారని చెప్తున్నారు. I approach you, therefore, the conscious aspirants to whom I can speak with freedom and with no attempt to choose my words with care, to ask you, first of all, 2 questions. Do you in truth accept the situation as I have outlined it? సో ఈ విషయాన్ని అంతా కూడా నేను చెప్పినప్పుడు ప్రధానంగా 2 ప్రశ్నలు వేస్తున్నాను మళ్ళీ నన్ను అడిగారు. అందులో మొదటి ప్రశ్న ఏంటంటే డూ యూ ఇన్ ట్రూత్ యాక్సెప్ట్ ద సిచ్యువేషన్ యాజ్ ఐ హ్యావ్ అవుట్లైన్. సో ఉన్నటువంటి సిచ్యువేషన్ నేను ఎలా అయితే చెప్తున్నానో ఆ రకంగా నువ్వు యాక్సెప్ట్ చేయడానికి నువ్వు సంసిద్ధంగా ఉన్నావా ప్రస్తుతం ఉన్నటువంటి వరల్డ్ క్రైసిస్ని. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే వేర్ అట్ దిస్ టైమ్ డూ యూ ప్లేస్ యువర్ లైఫ్ ఎంఫోసిస్. ఈ వరల్డ్ క్రైసిస్ ఇవన్నీ చెప్పాను కదా, అది నిజమే అంటావా లేదా ఏదో నేనేదో చెప్పాను అన్నట్టుగా నీ భావం ఉందా? లేదు సార్ మీరు చెప్పింది నిజమే, వరల్డ్ క్రైసిస్ చాలా ఎక్కువగా ఉంది, అయితే అందులో నీ పాత్రత ఎంతవరకు? ఇది నేను అడిగేటువంటి 2వ ప్రశ్న. నిన్ను నా పాత్ర ఏం లేదండి అంటే అయితే సరే అయితే ఈ పుస్తకం ఇంకొక 2 రోజుల్లో క్లోజ్ అయిపోతుంది, క్లోజ్ అయిపోయాక చక్కగా మూసేసుకొని నీ పనికి నువ్వు వెళ్ళిపోవాలి. సింపుల్. ఏం పట్టించుకోకు, నేను చెప్పాను కదా ఇవన్నీ. లేదా నా పాత్ర ఏదైనా ఉండాలంటే అందులో అయితే నేను చెప్పినటువంటి గుర్తుపెట్టుకో, ముందుకు నాడు నాతో పాటు అలా అంటున్నారు. The answering of these 2 questions in the light of your soul and your personal earnestness will greatly clarify your minds and your way of living and working. It will also indicate to those who are serving the plan of God upon the subjective side of life or along the lines of spiritual understanding and meaning, who are the servers, the aspirants and disciples upon whom it is possible to count in this moment of world crisis. For a world crisis upon us, if the urgency of the hour is indicated, and in the next few years are decisive years which will determine and condition the world situation till 1975, then it is necessary for everybody to take stock of himself and turn his spiritual theories and his humanitarian longings into facts demonstrated in the life of every day. సో వాడికి తెలిసినటువంటి విషయాలు వాడు నిత్య జీవితంలో తప్పకుండా ఆచరణలో పెట్టవలసినటువంటి సమయం. కేవలం థియరిటికల్గా తెలిస్తే ఉపయోగం లేదు, ఆచరణలో పెట్టుకోవాలి ఇప్పుడు, లేకపోతే మనకు సొల్యూషన్స్ లేవు అని చెప్పారు. The lines of world cleavage are becoming more clearly defined, and humanity is slowly forming into itself into 3 camps or groups as seen for the subjective side of life. These are సో ప్రధానంగా మానవులు అందరూ కూడా ఈ విషయాన్ని అవగాహనలో పెట్టుకున్నప్పుడు ప్రధానంగా వీళ్ళు సబ్జెక్టివ్ సైడ్గా 3గా విభజించారు. సబ్జెక్టివ్ సైడ్, నాట్ ది ఆబ్జెక్టివ్ సైడ్. సబ్జెక్టివ్ సైడ్గా 3 పార్ట్స్గా చెప్తున్నారు వీళ్ళు. అందులో ఫస్ట్ పార్ట్ ఏంటంటే the group of those who violently, actively and sincerely are partisans of certain basic and well-known ideologies, which we can roughly divide into the fascistance group, the demonstrative group and the communicative group. Such are the major idea to which the leading nations of the world are pledged and for which they are ready to fight if need arises. చెప్పడగానే ఈ విషయం ఎస్ ఇదంతా మనందరం చేయాలని తప్పకుండా అని భావించి
దానికి అవసరమైతే కత్తైనా పట్టుకుంటాం, కర్రైనా పట్టుకుంటాం అన్నటువంటిదిగా భావించుతూ ముందుకు నడిచేటువంటి వాళ్ళు కొందరు అన్నారు. ఏంటి ప్రస్తుతం ఉన్నటువంటి వరల్డ్ క్రైసిస్కి. తర్వాత సెకండ్గా ఉండేటువంటి వాళ్ళు ఎవరు అంటే సెకండ్ గ్రూప్ వాళ్ళు ద రిలేటివ్లీ acquiescent masses who, under the regimes engrossing the three above ideologies, live, love, and seek to understand a little of what is happening to them, and who accept the familiar or the newly imposed rule which adolescents and oft quite unintelligently provided they can eat and sleep and reproduce, and the ordinary affairs of life can proceed along the usual lines. ఏమన్నారంటే జనరల్గా మానవుడు ఇవన్నీ చెప్పబడినటువంటి విషయాలు ఇవన్నీ ఉన్నాయి. ఈ చెప్పబడినటువంటి విషయాలను వాడు వింటాడు, అన్ని చక్కగా తెలుసుకుంటాడు. ఐడియాలజీస్ లివ్, లవ్ అండ్ సీక్ టు అండర్స్టాండ్ ఎ లిటిల్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దెమ్ అండ్ who accept the familiar or newly imposed rule with acquiescence and oft quite unintelligently, provided they can. అన్ఇంటెలిజెంట్ అంటే ఏంటి? చెప్పబడినటువంటి విషయాలు వీడు ఏం చేస్తాడు? వీడు అన్నీ వింటాడు, అంత చక్కగా బాగుందండి, ప్రవచనాలు అన్నీ బాగున్నాయి అనుకుంటాడు. చక్కగా అయిపోయిన తర్వాత వాడి కార్యక్రమంలో వాడు నిమగ్నం అయిపోయి ఉంటాడు తప్పితే ప్రధానంగా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి కార్యక్రమంలో వాడు పెద్దగా ఇన్వాల్వ్ అవ్వడు. అలాంటి వాడు కొందరున్నారు. థర్డ్ గ్రూప్ వాళ్ళు ఎలా ఉంటారంటే ఏ ర్యాపిడ్లీ గ్రోయింగ్ గ్రూప్ ఆఫ్ దోస్ who are aware of other groups, who appreciate the idealism and effort of the first group and also recognize the helplessness of the masses. They stand ready to do what is possible to help restore world equilibrium and so bring understanding and cooperation and unity into play on a worldwide scale. Unity into play on a worldwide scale. సో చెప్పబడినటువంటి విషయాన్ని అంటే ఫస్ట్ వాడు కొంత అంటే ఈజీగా అర్థం అంటే కొంత ఆవేశపూర్వకంగా ఉన్నాడు. ఫస్ట్ వాడు ఆవేశపూర్వకంగా మనం ముందుకెళ్ళి మనం కర్రబెత్తనం చేస్తాం అన్నట్టుగా అంటే వాడు వినడు. అది పాపం వాడు అలా ఫేస్ చేసి మనం ఏం చేయలేము, వీళ్ళు ఇంతే అన్నటువంటి ఒక నిరుత్సాహంలో గడిపోతాడు. సెకండ్ వాడు ఏమిటి? వాడు ప్రవచనాలు అన్నీ వింటాడు, అన్నీ చక్కగానే ఉంటాయి అనుకుంటాడు. కానీ వాడి యొక్క రెగ్యులర్ లైఫ్ పొద్దునే లేవడం, ఏదో ఆఫీస్కి వెళ్ళడం, సాయంత్రం ఇంటికి రావడం, ఫ్యామిలీని చూసుకోవడం, రాత్రి పడుకోవడం, ఈ స్కెడ్యూల్ నుంచి వాడు బయటకు రాలేడు. వాడు రెండో వాడు వాటిలోనే ఉండిపోతుంటాడు. మూడో వాడు ఏమిటంటే ఫస్ట్ వాడు ఉన్నటువంటి ప్లాన్ వీడు చక్కగా తీసుకుని దాన్ని ఏ విధంగా మనం ఆచరించలోకి మనం తీసుకుని నలుగురిలోకి మనం తీసుకెళ్ళగలుగుతాం అంటే భావం కలిగి ఉన్నటువంటి వాడు థర్డ్ వాడు. They stand ready to do what is possible to help restore world equilibrium and so bring understanding and cooperation and unity to play on a worldwide scale. These are the men and women of goodwill throughout the world about whom I have so often written. వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. వాళ్ళ గురించి ఏమన్నారంటే నేను గుడ్ విల్ అని చెప్పి నేను రాస్తున్నాను చూసారా. వీళ్ళందరూ థర్డ్ కేటగిరీ వాళ్ళు అండి. వాళ్ళు ఇతరుల్లో మనం ఏం చేయడం అంటే కర్తవ్యంగా జీవించుతూ ఉండేటువంటి వాళ్ళు థర్డ్ గ్రూప్ చెప్పారు. Behind these three groups, equally interested in them all, stands another group. It is numerically smaller but spiritually potent and is composed of those who work it is to further God's plans consciously on earth. They work in touch with the plan and have a deep knowledge of the general trend of the evolutionary urge. They are directing world force into the desired channels and are assisted in their efforts by the new group of world servers. They are all pledged to establish the kingdoms of God on earth. ఇంకొందరు ఉన్నారు. వీళ్ళు ఎవరిట అంటే కనుక ఈ ఉన్నవాళ్ళు వీళ్ళు చాలా కొద్దిమంది. అంటే థర్డ్ గ్రూప్ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని చక్కగా వాళ్ళు స్వీకరించి ఈ విధంగా మనం జీవించిన అంటే వాళ్ళు చేస్తున్న మార్గానికి వీళ్ళు ఆకర్షితులై వీళ్ళు పనిచేసేటువంటి వాళ్ళు. వీళ్ళు ఏమన్నారంటే న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ వాళ్ళు. They are pledged to establish the kingdom of God on earth for which the world is ripe. అంటే ప్రస్తుతం మానవ జాతి ఎంతో అవసరంగా ఉంది ఈ సద్భావం అంటే పెంపొందింపబడటానికి. Nothing can stop the emergence of that kingdom. I have briefly restated this line of the forces prevalent in humanity today. A little thought will show how practically every human being can be placed under one or other of these groupings or categories. It might be of value here if we endeavored for a few minutes to get the point of view if the spiritual leaders of the race of the planetary hierarchy of Christ and his church. సో ఈ జరుగుతున్న విషయాల్ని వీటిని
చక్కగా మనం అంటే ప్రతి మానవుడిని కూడా ఈ 3 ప్రధానమైన కేటగిరీస్ దాని కింద మన 2 వాళ్ళు మిగిలిన వాళ్ళు. సో వీటిలో ఏదో కోవకు ప్రతి మానవుడు కూడా చెందినవాడు అవుతున్నాడు. సో వీళ్ళని పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఫర్ ఎ ఫ్యూ for a few minutes to get the point of view of a spiritual leaders of the race. సో స్పిరిచువల్ లీడర్స్ ఆఫ్ ది రేస్ వీళ్ళు ఏ విధంగా అంటే కృష్ణుడు కానీ రాముడు కానీ రామకృష్ణ పరమహంస కానీ వీళ్ళందరూ ఏ విధంగా మనకు మార్గదర్శకులే ఉన్నారో అటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా అవగాహన చేసుకోవడానికి వస్తే అప్పుడు మనం ఏ విధంగా ఈ మార్గంలోకి మనం చేయాల్సినటువంటి కర్తవ్యం ఉంటుంది అంటే చక్కగా మీకు తెలుస్తున్నట్టు. దీస్ వర్కర్స్ లుక్ అవుట్ అపాన్ ఏ వరల్డ్ డిస్ట్రెస్డ్ అండ్ ఫుల్ ఆఫ్ పెయిన్. The economic problem looms large and is a determining factor in many cases. In a world of plenty, men are starving on every hand or subsisting on a deplorable insufficiency, while others of their fellow men in the same country have too much and hold on to it, and frequently commit crimes to keep it. In a world full of activity, men are forced into a hated inertia through unemployment, and millions of men and women have nothing to do. But దీని గురించి ఇంకొంచెం వివరంగా నెక్స్ట్ ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఇది చెప్పుకోవాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయేన మార్గేణ మహీం మహీసా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో. ఓం శాంతి.